కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరు కావడానికి కారణం ఏంటి? అధికార పార్టీ విమర్శలకు చెక్ పెట్టేందుకే కేసీఆర్ విచారణకు వచ్చారా? విచారణకు రావడంతో కేసీఆర్ వ్యూహం ఫలించిందా? ఇంతకు కమిషన్ విచారణతో కేసీఆర్కు మైలేజీ వచ్చిందా? దీనిపై గులాబీ పార్టీలో ఏం చర్చ జరుగుతుంది? వాచ్ ది స్టోరీ. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరయ్యారు. దాదాపు 50 నిమిషాలు కేసీఆర్ను జస్టిస్ పీసీ ఘోష్ విచారణ చేశారు. దీంతో ప్రధాన ప్రతిపక్ష నేతగా తొలి విచారణను కేసీఆర్ ఎదుర్కొన్నారు. ఇక కేసీఆర్ విచారణకు హాజరు కావడంపై పొలిటికల్ సర్కిల్స్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. వ్యూహంలో భాగంగానే కేసీఆర్ విచారణకు వచ్చారని గులాబీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇక బీఆర్ఎస్ హయాంలో నిర్మాణమైన కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తూ వచ్చింది. మేడిగడ్డ బ్యారేజీలోని 7వ బ్లాకులో 3 పిల్లర్లు కుంగడంతో అధికారంలోకి రాగానే కమిషన్ ఏర్పాటు చేసి విచారణ చేస్తామని కాంగ్రెస్ చెప్పింది. ఇక అధికారంలోకి రాగానే జస్టిస్ పీసీ ఘోష్ చైర్మన్గా కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన ఇంజనీర్లు, రిటైర్డ్ ఇంజనీర్లు, సాగునీటి రంగ నిపుణులను కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, నాణ్యతాలోపం వంటి అంశాలపై కమిషన్ విచారించింది. పార్లమెంటు ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ బయటకు రాలేదు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంతో చేసుకున్న విద్యుత్ ఒప్పందాలు, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణాలకు సంబంధించి కమిషన్ను కాంగ్రెస్ ప్రభుత్వం నియమించింది. దీంతో తన అభిప్రాయం చెప్పాలని కేసీఆర్కు విద్యుత్ కమిషన్ నోటీసులు ఇచ్చింది. కానీ కేసీఆర్ మాత్రం విద్యుత్ కమిషన్ చైర్మన్కు 11 పేజీల లేఖను పంపించారు. కానీ ఆయన హాజరు కాలేదు. కానీ కాళేశ్వరం విషయంలో మాత్రం కమిషన్ ముందు కేసీఆర్ విచారణకు హాజరై తన మైలేజీని పెంచుకున్నారు. ఇక జూన్ 5వ తేదీన విచారణకు హాజరు కావాలని కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చింది. దీంతో తనకు సమయం కావాలని కేసీఆర్ కోరడంతో జూన్ 11వ తేదీన హాజరు కావాలని చెప్పింది. మాజీ మంత్రులు ఈటెల రాజేందర్, హరీష్ రావు ఇద్దరూ విచారణకు హాజరయ్యారు. తొలుత కేసీఆర్ విచారణకు వస్తారా రారా అనే సందిగ్ధం కొనసాగింది. కానీ కేసీఆర్ విచారణకు వచ్చి అధికార కాంగ్రెస్ పార్టీ చేసే విమర్శలకు చెక్ పెట్టారనే టాక్ గులాబీ పార్టీలో నడుస్తోంది. విచారణకు కేసీఆర్ హాజరు కాకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు టార్గెట్గా కాంగ్రెస్ పార్టీ చేస్తోన్న ఆరోపణలు నిజమని ప్రజలు నమ్మే అవకాశం ఉంది. ఆరోపణలు తిప్పికొట్టేందుకే కేసీఆర్ విచారణకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక కమిషన్ విచారణకు పిలవటంతోనే రాష్ట్రంలో అందరి దృష్టి కేసీఆర్ పైకి మళ్లింది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంతో పాటు 2 సార్లు సీఎంగా పనిచేసిన వ్యక్తి కేసీఆర్. దీనికి తోడు కొంత వయోభారం. ఈ సమయంలో కేసీఆర్ను విచారణకు పిలవడం ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలో భాగమే అని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రజల్లోకి తీసుకువెళ్లారు. ఇలాంటి సమయంలో విచారణకు హాజరైతే ప్రజల్లో సింపతి వర్కౌట్ అవుతుందని కేసీఆర్ భావించినట్టుంది. అందుకే కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు అయ్యారు గులాబీ బాస్. ఇక కేసీఆర్ విచారణకు హాజరు కావడానికి ఒకరోజు ముందే భారీగా జన సమీకరణ చేయాలని పార్టీ నుంచి ఆదేశాలు వెళ్లాయి. దీంతో కేసీఆర్ విచారణకు వచ్చిన సమయంలో బీఆర్ఎస్ శ్రేణులు నానా హడావిడి చేశారు. కేటీఆర్, హరీష్ రావుతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో హడావిడి చేయించి కేసీఆర్ సక్సెస్ అయ్యారనే టాక్ వినిపిస్తోంది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టును బీఆర్ఎస్ హయాంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం వేసిన కమిషన్ ముందు హాజరు అయ్యి కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ మార్చి నిర్మాణం ఎందుకు చేయాల్సి వచ్చింది, రైతులకు ఏ మేరకు ఉపయోగం జరిగిందనే అంశాన్ని కాళేశ్వరం కమిషన్ దృష్టికి మాజీ సీఎం కేసీఆర్ తీసుకువెళ్లారు. మరి విచారణకు కేసీఆర్ హాజరవ్వడం వ్యక్తిగతంగా ఆయనకు, పార్టీకి మైలేజ్ వచ్చిందనే చర్చ జరుగుతోంది.